ఏంటి అలా చూస్తున్నాడు? ఏంటి? దిండు కోసం వచ్చావా? బాగా ఎక్కువ ఊహించుకున్నట్టున్నావు. నువ్వు నన్ను బయటికి గంటకి ముందే నేనే వెళ్ళిపోతే బాగుంటుంది కదా. నువ్వు లోపల హాయిగా పడుకో, నేను బయట పడుకుంటాను. చూడు, ఈసారి మీ నాన్న అడిగితే చెప్పడానికి నా దగ్గర ఎలాంటి సమాధానమూ లేదు. నీ దగ్గర ఏదో ప్లాన్ ఉంటుంది కదా, అదే చెప్పుకో. పగ తీర్చుకోవడానికి నువ్వు ఎలా ప్రిపేర్డ్గా ఉన్నావో భరించడానికి నేను అలాగే ఉన్నాను. పద్మావతి, పద్మావతి, బావా నువ్వేంటి నా సోఫాలో పడుకున్నావు? నీ సోఫానా? అవును, మొన్నటి వరకు ఇది అందరిది, నిన్నటి నుంచి నాది. ఈ రోజుకి నాకు వదిలే బావా. నువ్వు చక్కగా నీ రూమ్ లో మంచం మీద పడుకోకుండా ఇక్కడ పడుకుంటానంటావేంటి? నీకెందుకు ఇంత కర్మ? నిన్న నీకు రూమ్ లో నిద్ర పట్టినట్టే ఈ రోజు నాకు పట్టడం లేదు. అందుకే ఇక్కడ హాయిగా ఉంటుందని వచ్చాను. నువ్వు లోపలికి వెళ్ళి పడుకో బావా. లోపల నాకంత కంఫర్ట్ గా లేదు. నచ్చిన చోట పట్టుపరుపులున్నా నిద్ర రాదు, నచ్చిన చోట నా ప్రాయైనా హాయిగా నిద్రిస్తుంది. ఓ పని చేద్దాం. చెప్పు బావా. నేను కింద పడుకుంటాను, నువ్వు సోఫాలో పడుకో. అయ్యో, అపచారం అపచారం. అపచారమా? నీ అన్న దాంట్లో అంత తప్పుందా? నువ్వెవరివి? వెంకీని. మా ఇంటి అల్లుడివి. నువ్వు కింద పడుకుంటే అది మాకెంత అమర్యాద, ఎంత అగౌరవం. అంతుందా? ఉండదేంటి మరి? నేనైతే నాకంత సీన్ ఉందనుకోవట్లేదు. చాలా ఉంది బావా. పైగా నువ్వు దూదులాంటి వాడివి. కింద పడుకుంటే సున్నితమైన నీ శరీరం ఎలా తట్టుకుంటుంది చెప్పు? అందుకే నువ్వు సోఫాలో పడుకో, నేనే కింద పడుకుంటాను. ఎత్ర నార్యస్తు పూజతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అని అర్థం. అందుకే నేను నిన్ను గౌరవించాలి అనుకుంటున్నాను. అరే ఏంటి వెద మొహమాటం, పడుకో.
మరీ ఇంత మర్యాదగా చెప్తే ఎందుకు పడుకుంటాం. హ్మ్. ఈ పద్మావతి మరీ ఎక్కువ చేస్తుంది. బావా, ఏం మరదలా కబుర్లు చెప్పుకుందావా కథలు చెప్పుకుందావా? ఈ రాత్రంతా మందే. కబుర్లు కథలు రెండు చెప్పుకుందాం. అయితే మంచి కథ నువ్వే మొదలుపెట్టు. ఆ, ప్రేమ కథ చెప్పమంటావా? వద్దొద్దు, ఏదైనా నీతి కథ చెప్పు. ఆ? నువ్వేమన్నా 4వ తరగతి పిల్లవా నీతి కథలు వినటానికి? పెళ్ళి అంటే 4 పిల్లలు తల్లయి ఉండేదానివి. నిద్ర వస్తుంది బావా. ఈ రోజు కథలొద్దులే గాని రేపు చెప్పుకుందాం. ఇప్పుడు హాయిగా నిద్రపోదామే. నువ్వు ఏం చెప్తే అదే మరదలా. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్ మరదలా. అది కావాలనే వెంకిని తన వైపు తిప్పుకుంటుందా? అలా జరిగిందంటే నేను సాధించాలనుకున్నది సాధించలేను కదా.
కలగన్నానా? అంటే బామ్మ చెప్పినట్టు వెంకిని బయటకు గెంటేస్తే అలాగే జరుగుతుందన్నమాట. అమ్మో, నా ప్లాన్ ప్రకారం అలవేలు ఈరోజు బావని లోపలే పడుకోబెట్టాలి. నేను అనుకున్నట్టు జరుగుతుందో లేదంటే తిక్కలు ఇంకేదైనా గొడవ చేస్తుందో చూడాలి. ఆగు. ఎక్కడికి? అమాయకురాళ్ళు అడుగుతావేంటి? నువ్వు నా ప్లేస్ని బెడ్రూమ్ నుంచి హాల్లోకి డిసైడ్ చేసావు కదా, అక్కడికే వెళ్తున్నాను. బయట సోఫా దగ్గర ఎవరున్నారో చూడలేదా? నేను అంతగా గమనించలేదు. అయినా ఎవరుంటే మాత్రం ఏముంది, నేను వెళ్ళగానే ఆ సోఫా నాకు వదిలేస్తారు. ఆగు. నువ్వు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే అంటే అది 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 నేను అవసరం లేదు అన్నావు, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు బయటకు వెళ్ళి పడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రూమ్ లోనే పడుకో. ఏమన్నా? ఈ రూమ్ లోనే పడుకో అన్నాను. అసలు నువ్వేనా ఈ మాట అంటుంది? హలో, నీ మీద ప్రేమ పుట్టో లేదా మోజు పుట్టో అనట్లేదు. బయటకు వెళ్తే బొరి తెగిస్తావని అన్నాను. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బయట సోఫాలో నీ మాజీ ప్రియురాలు పడుకోనుంది. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళగానే అది నిన్ను పైన పడుకో, నేను చాప మీద పడుకుంటాను అంటుంది. అర్ధరాత్రి నిద్రలో నుంచి అటు ఇటు డొల్లుతూ నువ్వు దాని మీద పడిపోతావు. ఆ తర్వాత ముద్దు పెడతావు. మీ పాత పరిచయాలు కంటిన్యూ చేస్తూ మీ పాత ప్రేమలు వలకబోస్తూ సంతోషపడదాం అనుకుంటున్నావా? నీకంత అవకాశం ఎందుకిస్తాను? కథలు కబుర్లు ఆడుకుంటూ ఇద్దరు ఏదేదో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, అర్థమైందా? అరే, నేనేదో లేనివి మాట్లాడినట్టు ఎందుకంత సీరియస్ అవుతున్నారు సార్? నడుము మీద చెయ్యి వేయడాలు, హగ్గలిచ్చుకోవడాలు నేను కళ్ళారా చూసిందే కదా. చూడు, పద్మావతిని ప్రేమించింది నిజం, కానీ ఇప్పుడు నేను ఈ మెళ్ళలో తాళి కట్టాను. నీలాంటి వాళ్ళకి తాళి మాత్రం ఒక అడ్డా ఏంటి? అంత సంస్కారం లేనివాణ్ణి కాదు. హా? సంస్కారం గురించి నీ దగ్గరే అడిగి తెలుసుకోవాలి మరి. ఎక్కువ మాటలొద్దు. ఈరోజు నువ్వు నా రూంలోనే పడుకోవాలి, అంతే. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? దాని దగ్గరికే వెళ్తావా? ఇక్కడ నీకు నిద్ర రాదా? ఏయ్! ఛీ!
హలో 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 ఏంటమ్మా మంచం ఎక్కుతున్నావేంటి? దిగు దిగు. ఈ రూమ్ లోనే పడుకోమన్నావు కదా. రూమ్ లో అన్నాను కానీ మంచం మీద అన్నానా? హ, నీలాంటి వాడికే కూర్చోవడానికి కుర్చీ ఇస్తే చనువు తీసుకుని చంకనెక్కాడట. ఇంకా నయం, నువ్వు మంచం మీద పడుకోగానే నేనొచ్చి నీ గుండెల మీద వాలిపోతానని మొదటి రాత్రి జరగాల్సింది కనీసం రెండో రాత్రైనా జరుగుతుందని ఆశపడుతున్నావేమో. ఏంటి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? కింద పడుకోమా, పడుకో. నువ్వు ఏ రకంగా చూసినా సరే నా పక్కన పడుకునే అర్హత నీకు అస్సలు లేదు. హలో, ఎక్కడికి? గడి పెట్టడానికి. నీ బుద్ధి మంచిది కాదు కదా, అందుకే డోర్ క్లోజ్ చేశాను. ఒకవేళ ఓపెన్ చేసుంటే నన్ను పద్దుని అనవసరంగా అపార్థం చేసుకుంటావు. అందుకే డోర్ వేసింది. ఏంటలా చూస్తున్నావు? కింద పక్కేసుకొని పడుకో. నిన్ను చూస్తుంటే జాలనిపిస్తోంది, కానీ ఏం చేస్తాం? ఆ జాలిని పగ డామినేట్ చేస్తోంది. బావా